Hello friends, welcome to ZK's Zero. So today we are going to cover 26th October 2025 నేషనల్ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు మనం నేషనల్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కమింగ్ టు ది ఫస్ట్ టాపిక్ దట్ ఈస్ Prime Minister Modi will participate virtually in the 22nd ASEAN India Summit today, where leaders will discuss strengthening economic security and strategic ties in Southeast Asia. The Act East policy and Indo-Pacific vision will be reviewed for deeper collaboration. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు 22వ ఆసియాన్ ఇండియా సమ్మిట్లో ఆన్లైన్ల ద్వారా పాల్గొంటారు. నాయకులు నాయకుల ఆర్థిక భద్రత, వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేసే అంశాలు, యాక్ట్ ఈస్ట్ పాలసీ మరియు ఇండో పసిఫిక్ దృష్టిని సమీక్షించున్నారు ఈ సమ్మిట్లో అన్నమాట. Coming to the exam relevance, international relations, India's foreign policy, Act East policy, then Indo-Pacific strategies comes under general studies 2 and JK. మనకి ఇక్కడ యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటే ఏంటి, ఇండియాస్ ఫారిన్ పాలసీ అంటే ఏంటి అనేసి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగచ్చు. కమింగ్ టు ది సెకండ్ టాపిక్ దట్ ఈస్ వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ commenced a visit to Seychelles to join the inaugural ceremony of the new president. This reinforces India's vision Mahasagar for working closely with Indian Ocean nations and enhancing maritime security. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు సీషెల్స్ దేశంలో కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి పర్యటన ప్రారంభించారు. ఇది ఇండియన్ ఓషన్ దేశాలతో భాగస్వామ్యాన్ని మరియు సముద్ర భద్రతను బలోపేతం చేయడం దీని యొక్క ఉద్దేశం అన్నమాట. ఈ యొక్క విజన్ మహాసాగర్ది. Coming to the exam relevance, bilateral relations, maritime diplomacy, and neighborhood policy GS2, which includes international relations. Coming to the third topic that is India marks Accession Day in Jammu and Kashmir, remembering October 27th, 1947, when the states ascend to India. Leaders across parties commemorate the region as an integral part of the country, reflecting unity and constitutional principles. జమ్మూ అండ్ కాశ్మీర్ అసెక్షన్స్ డే జరుపుకుంటున్నాము. 1947 అక్టోబర్ 27న ఆ రాష్ట్రం భారత్లో విలీనమైంది. నాయకులు జమ్మూ కాశ్మీర్ను సమగ్ర భారతదేశంలో భాగమున్నట్లు గుర్తు చేస్తూ కలిసి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషనల్ హిస్టరీ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ జనరల్ స్టడీస్ పేపర్ 2. Coming to the fourth topic that is Cyclone Monta. In Bay of Bengal is an intensifying and is expected to make landfall near Kakinada, Andhra Pradesh by Tuesday. In IMD warns of very heavy rainfall in coastal Andhra Pradesh, Odisha and West Bengal, while northern Tamil Nadu including Chennai is likely safe. Relief measures are being prepared for vulnerable areas. మనకు భారతదేశంలోని బంగాళాఖాతంలో మోంతా తుఫాను తీవ్రత పెరుగుతుంది. మంగళవారం కాకినాడ వద్ద తీర ప్రాంతంలో తాకే అవకాశం ఉంది. ఐఎండీ ప్రకారం ఆంధ్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నివారణ చర్యలు చేపడుతున్నారు. అంటే ప్రివెంటివ్ మెజర్స్, దానికి ప్రివెంటివ్ అండ్ పోస్ట్ మెజర్స్కి ప్రిపేర్ అవుతున్నారన్నమాట ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్. Coming to the fifth topic that is India's permanent representative at UN called out Pakistan's human rights violations in Pakistan occupied Jammu and Kashmir and reiterated that Jammu and Kashmir is an integral part of India upholding national sovereignty. యుఎన్లో భారత శాశ్వత ప్రతినిధి పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరగనున్న మానవ హక్కుల ఉల్లంఘనలను ఎత్తి చూపారు. జమ్మూ కాశ్మీర్లో భారతదేశంలో విడదీయరాని భాగమని మరోసారి ధృవీకరించారు ఈ యుఎన్ యొక్క కాన్ఫరెన్స్లో. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, హ్యూమన్ రైట్స్, ఇండియా పాకిస్తాన్ డైనమిక్స్, జనరల్ స్టడీస్ పేపర్ 2. Coming to the sixth topic that is election campaigning for Bihar Assembly is picking up speed as constituencies prepare for voting on November 6 and 11. Main agenda includes development jobs, law and order, and migration with leaders conducting rallies in key districts. ఇక్కడ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేగంగా సాగుతుంది. నవంబర్ 6న ఫస్ట్ ఫేజ్ ఓటింగ్, 11న సెకండ్ ఫేజ్ ఓటింగ్ జరగనుంది. అభివృద్ధి, ఉద్యోగాలు, న్యాయ వ్యవస్థ, వలస అంశాలతో కూడిన సమాచారాన్ని నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, ఎలక్షన్స్, గవర్నెన్స్, పాలిటీ కమ్స్ అండర్ జనరల్ స్టడీస్ పేపర్ 2, that is general knowledge. Coming to the seventh topic that is India's air pollution continues to be in the very poor category with
air quality index around 370. The government has announced restrictions is appealing to citizens to reduce vehicle usage and follow పొల్యూషన్ కంట్రోల్ మెజర్స్. మనకు ఢిల్లీలో వాయు కాలుష్యం చాలా తక్కువ స్థాయికి పడిపోయిందనమాట. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 370కి పడిపోయింది. ప్రభుత్వం పరిమిత చర్యలు చేపడుతుంది దాన్ని ఎలా కంట్రోల్ చేయడానికి. అందుకే ఈ ఇండివిడ్యువల్ వాహనాలు అనేది నిలిపివేయడం జరగాలి అనేసి ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ రవాణా ట్రాన్స్‌పోర్ట్ ఉపయోగించాలి అనేసి దీనికి మనకు పిలుపునిచ్చారన్నమాట. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, ఎన్వైర్న్మెంట్, పబ్లిక్ హెల్త్, అర్బన్ గవర్నెన్స్ కమ్స్ అండర్ జనరల్ స్టడీస్ పేపర్ 3. Coming to the eighth topic, India has continued its strong performance in the South Asian Athletics Federation Championship at Ranchi, winning more medals and retaining its top position among participating countries. రాంచీలో జరుగుతున్న సౌత్ ఏషియన్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్లో భారత్ మెడల్లు పరంపర కొనసాగించింది. దీనిపై స్థానాన్ని నిలబెట్టుకునిందన్నమాట. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, జనరల్ స్టడీస్ పేపర్ 2 and 3, which includes current sports, nation building, current affairs, and GK and essays. So hope you understand. Today we covered less topics because of Sunday and we are not getting more information regards this. So that's why we covered less current affairs. Hope you understand. If you have any doubts or suggestions, please do comment in our comment section. Please like, share and subscribe. Hope you understand. Thank you. Have a nice day.